అందరికీ నమస్కారం. సాధారణంగా మన ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళని నిద్రపుచ్చడానికో లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నప్పుడో అమ్మలో అమ్మమ్మలో పాడుతూ ఉండే పాట వటపత్ర సాయికి అనే పాట. అసలు ఈ వటపత్ర సాయి అనగా ఏంటో ఎవరికైనా తెలుసా? అది నేను ఇప్పుడు చెప్తాను. వటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని అర్థం. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేశాడు. 7వ మన్వంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చెలించలేదు. ఇలా ఇంద్రుడు ఎంతగా ఇబ్బంది పెట్టినా చెలించని మార్కండేయుడిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొని అడిగాడు. అప్పుడు నీ మాయను చూడాలని ఉంది అని అడిగాడు మార్కండేయుడు. ఆ తర్వాత ప్రకృతి ప్రకోపించి ప్రచండ వర్షము, గాలి, ఈదురుగాలులు, అలాగే సముద్రం కూడా పొంగిపోయిందని చెప్పాలి. నీటితో సమస్తం మునిగిపోయింది. మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై ఉన్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి, ప్రాణకోటి అందులో కనిపిస్తాయి. మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు మార్కండేయుడు.